విద్యార్థి మిత్రులందరకు స్వాగతం. ఈరోజు మహాశివరాత్రి. మహాశివరాత్రిని ఎలా చూడాలి? ఒక సివిల్స్ యాస్పిరెంట్ ఒక మత విషయాల్ని ఎలా అవగతం చేసుకోవాలి? ఎలా అన్వయించుకోవాలి? మతానికి మనుగడికి ఉన్న సంబంధం ఏమిటి? మానవ జీవితంలో హైందవ ధర్మం ప్రాతిపదికగా ఉన్న విశ్వాసాలు ఎలాంటివి ఉన్నాయి? మహాశివరాత్రికి సివిల్ సర్వెంట్ కి ఉన్న సంబంధం ఏమిటి? ఇలాంటి విషయాల్ని మీరు మతం అనే మాటని అర్థంతో పాటు జీవితానికి తగిన అన్వయాన్ని దృష్టిలో పెట్టుకొని చూడవలసింది. అందువల్ల మహాశివరాత్రిలో మతం అంటే అభిప్రాయం. వాడి మతం వాడిది, వీడి మతం వీడిది అంట. అంటే వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళవి. ఇది ఒక అభిప్రాయం మాత్రం. ఈ అభిప్రాయాన్ని మన జీవితానికి అన్వయించుకునే దిశలో ఎలా మనం ప్రయాణం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనటువంటిది, కీలకమైనది. ఎస్విఎన్ఐఎస్ అకాడమీ వారు మీకు తెలుగు లిటరేచర్ ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు చిన్న ఒక విషయాన్ని, ఎలాగో శివరాత్రి కాబట్టి శివరాత్రి నేపథ్యాన్ని సివిల్ సర్వెంట్ ఎలా అర్థం చేసుకోవాలి, ఇది చాలా కీలకమైనటువంటి సమాచారం. ఇది మామూలుగా చెప్తే అర్థమవుతుంది. దీనికోసం విపరీతంగా మనం సినిమాలు చూడాలి. సినిమాలు చూస్తే అందులో విపరీతమైనటువంటి వ్యవహారాలు చేస్తూ ఉంటారు. సినిమా వాళ్ళు కూడా సరిగ్గా అందించడం లేదు. అంటే ఒక శివుడిలో ఒక సింప్లిసిటీ అని చూసుకోవాలి. శివుడు ఒక నిస్వార్థ శక్తికి పరాకాష్ట, ఒక యోగి, ఒక ఆధ్యాత్మిక గురువు, నటరాజస్వామి కళలకు ఆరాధ్యుడు, ఇలా ఎన్నున్నాయో ఆయనకి. అంటే ఇవన్నీ మల్టీపర్పస్. ఒక వ్యక్తి మల్టీపర్పస్ గా ఎదగడానికి శివుడు ఒక ఆదర్శంగా తీసుకోవచ్చు. చూడండి, శివరాత్రి ఐఏఎస్ లో అనుకరణ, చూడండి యోగా, ఇంత విపరీతమైనటువంటి మంటల్లో కూడా తట్టుకునే శక్తి, కష్ట సహిష్ణుత అంటారు, దాన్ని ఇష్టపడటం. ఇది ఎలా ఈ శివ అనే శబ్దం ఎట్లా పుట్టింది అంటే, శుభకరమైన, అనుకూలమైన, దయగల, నిరపమాయ అంటే అపాయము లేనటువంటి, స్నేహపూర్వకమైన, ఇన్ని రకాల అర్థాలతో శివ శబ్దం కనిపిస్తుంది. శివుడు దయగలవాడు, భయంకర, ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. దయగల అంశాలతో ఎవరైతే సహాయాన్ని కోరుకుంటారో అది ధర్మబద్ధమైతే తీరుస్తారు. కైలాస పర్వతంలో ఉన్నప్పటికీ సన్యాస జీవితాన్ని గడిపేటువంటి యోగి, అందుకే ఈయన ఆదియోగి అంటాడు. ఆదియోగికైనా ఎవరిని అడిగేది అంటాడు. భార్య పార్వతి, ఇద్దరు పిల్లలు గణేశుడు, కార్తికేయ. అతే అతని భయంకరమైన అంశాలను తరచుగా రాక్షసం సంవరిస్తున్నట్టుగా ఉన్నప్పటికీ యోగ, ధ్యానం కళలకి పోషకుడు. శివుని లక్షణాలను మెడ చుట్టూ సర్పరాజు, వాసుకి, అలంకరించే నెలవంక, ఆ శివుడి జుట్టు నుంచి పవిత్రంగా ప్రవహించే గంగ, ఎదుటిపైన మూడవ కన్ను, ఎవరినైనా సరే భయపెట్టడానికి దాన్ని వాడాలి. త్రిశూలం లేదా ఆ త్రిశూలం, అది ఏం చేస్తుంది? భయపెట్టడానికి వాయుధం. డమరకం, శబ్దశక్తినిచ్చేటువంటి శక్తి. ఇవన్నీ కూడా ఆయన ప్రకృతిలో తాదాత్మ్యమే. అంటే కుటుంబ జీవితాన్ని వదిలిపెట్టడానికి లేదు. కుటుంబ జీవితంతో ఉంటూ ప్రజా రక్షణ కార్యక్రమాల్ని సమర్థవంతంగా చెయ్యడం అనేది ఇందులో చాలా కీలకమైనది. ఇది అంటే సంసారంలో మునిగిపోమని కాదు, అలాగని అక్కడే ఉండిపోమని కాదు. దీనికి సంబంధించి ఒక త్రయంబక మంత్రమని, దీనికి శివమంత్రమని అనేక రకాల పేర్లు ఉన్నాయి. శివ పంచాక్షరి మీకు తెలుసు, ఓం నమ శివాయ. ఈ మహామృత్యుంజయ మంత్రం అని ఋగ్వేదంలో మనకి ఉంటుంది. ఇది ఓం త్రయంబకం అజామహే సుగంధిం పుష్యవర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. సుగంధ పరిమళంతో ఉంటుందట. పుష్టిని ఇచ్చేటువంటి వాడు, మూడు కళ్ళు గలవాడు అయిన పరమేశ్వరుడా, నిన్ను పూజిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. ఏమిటా? బంధనాత్, బంధనాల నుంచి, ఉర్వారుకమివ, దోసకాయలాగా, చావు నుంచి నన్ను వదిలిపెట్టు. అంటే చంపొద్దని కాదు, చావు అనేది వస్తుంది, తరచుగానే వస్తుంది, ఎప్పుడోకప్పుడు తీసుకుపోతావు, కానీ మోక్షం వైపు తీసుకుపో. అంటే తొడమ ఎప్పుడైతే దోసకాయ పండు వదిలేస్తుందో అలా వదిలినట్టు మృత్యు నుంచి వదిలేసి ముముక్షత్వాన్ని పొందింపచి. ఇది మనం కోరుకోవాల్సింది. నువ్వు ఎంత సేవ చేసినా, కుటుంబ సేవలో ఉన్నా, అటు సంసార జీవితంలో ఉన్నా, పౌర సేవకులకు సేవకులుగా ఉన్నా, ఈ మంత్రాన్ని అన్ని రకాలుగా ఉపయోగించుకోవాలి. అందుకని ఆయన యోగి అయ్యాడు. అలాగే ఆనంద పరవశుడయ్యాడు. చిన్న చిన్న ఆనందాలతోనే తృప్తి పడేటువంటి నిరాడంబర జీవితాన్ని
అవలంబించే ఆదర్శమూర్తి అయ్యాడు. లోకానికి కష్టం వచ్చినప్పుడు అమృతం రాకముందే వచ్చిన కాలకూట విషాన్ని కారుణ్యంతో మింగేశాడు ప్రజల రక్షణ కోసం. ధీరుడైనటువంటి వాడు ప్రజల రక్షణ కోసం నిలబడేవాడు ఐఏఎస్ ఆఫీసర్. తన గురించి, తన కుటుంబం గురించి ఆలోచిస్తూనే ప్రజల రక్షకుడుగా తన కుటుంబాన్ని తన ఐడియాలజీకి అనుకూలంగా మార్చుకున్నటువంటి శక్తి సంపన్నుడు శివుడు. అట్లాంటి ఆదర్శమైన అంశాలను మనం తీసుకున్నప్పుడు శివుడిలో ఉన్న శివశక్తి మనలోకి ఆవహిస్తుంది. శివ పూజ చెయ్యాలి అంటే శివుడి యొక్క తత్వాన్ని మనలోకి ఆకళింపు చేసుకోవాలి. అప్పుడే శివశక్తి మనకి లభిస్తుంది. మిత్రులారా, ఆలసించి ఆశాభంగం చేయకండి. ఎస్‌టిఎన్ ఐఏఎస్ అకాడమీలో జాయిన్ అవ్వండి. రికార్డింగ్ ఉంటుంది. అట్లాగే లైవ్ ప్లస్ రికార్డింగ్ 2 ఉంటాయి. మీకు సాధ్యమైనంత తక్కువ ఫీజుతో ఎక్కువ లబ్ధి పొందడానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. 3 ఫేజెస్‌తో మీకు ఈ కోర్సెస్‌ని ఇస్తాం. అందువల్ల మీరు మీ డబ్బుకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా తెలుగు లిటరేచర్ ఆప్షన్ ఇస్తున్నటువంటి సంస్థ ఎస్‌టిఎన్ ఐఏఎస్ అకాడమీ. సక్సెస్ స్టార్ట్స్ నౌ. శుభం శుభం.